నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫయాజ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఫయాజ్ గారు, చెప్పండి, నెల్లూరులో ఎండ వేడి అయితే చాలా ఉంది, అదేవిధంగా రాజకీయ వేడి కూడా అదే విధంగా ఉంది. అయితే ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ ప్రచారం ఎలా జరుగుతుంది? సార్, దేవుడి దయ వల్ల, ప్రజల సహకారం వల్ల బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. మేము ఎక్కడైతే పోయి ప్రోగ్రాం చేస్తామో అక్కడికి వచ్చి మా వీధులకు రండి, మమ్మల్ని కలవండి, మా వీధిలో కలవండి అని చెప్పేసి వాళ్ళే స్వయంగా పిలుస్తున్నారు. కాంగ్రెస్ అవసరం ఉన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి మా ప్రచారం బాగా జరుగుతుంది. ఎలాంటి హామీలు తీసుకొని మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? మా రాహుల్ గాంధీ గారు ఒక 5 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఒకటి, నిరుద్యోగ వృత్తి 1,00,000 రూపాయలు. అదేవిధంగా న్యాయం అని చెప్పేసి ఆడవాళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి లక్షాధికారులు చేయాలని చెప్పేసి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి వారి ఇంట్లో 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఒకేసారి కాకుండా 8,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోనే పడేటట్టు చేస్తున్నాం. 4,000 రూపాయలు వచ్చేసి పింఛను, వికలాంగులకు 6,000, ముస్లిం బాలికల కొరకు 2,00,000 రూపాయలు. 10 రోజులు పెళ్లి ఉండగా కార్డు వేస్తే వాళ్ళకి 2,00,000 రూపాయలు చేరతాయి. అదేవిధంగా గ్యాసు, అదేవిధంగా విద్య పూర్తిగా ఉచితం. ఏడ చదువుకుంటానన్నా విదేశాల్లో కూడా చదివించడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఇద్దరు బాగా ధనవంతులు, బాగా అంగబలం మొత్తం ఉన్నవాళ్ళు. అయితే మీరు ఎలా ఎదుర్కొంటున్నారు వీళ్ళని? ఈరోజు నిన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, నాకు తెలుగుదేశం వాళ్ళు నడిపిస్తున్నారని చెప్పి చెప్తున్నాడు. నా కష్టం, నా రక్తంతో ఈ డబ్బులు, ఎందుకంటే నా దేశం బాగుండాలా. ఈ ఇద్దరు దుర్మార్గులు వస్తే ముస్లిం సమాజానికి తీరని అన్యాయం చేశారన్న యొక్క విధానంతోనే వీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నాం మేము. ఈరోజు మీరు చూడండి, సిఏఏకు ఈ ముగ్గురు ఇప్పుడు ఎవరైతే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారో సిఏఏకు అవివేకులుగా ఓట్లు వేసి వచ్చారు. విపిఆర్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా సిఏఏకు ఓట్లు వేసి ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఎవరైతే ఆడ దాడి చేశారో మళ్ళీ వాళ్లే వచ్చి సానుభూతి చెప్తున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా నేరస్తులే. వీళ్ళని ముస్లిం సమాజం దగ్గర ఓట్లు అడిగే హక్కు అస్సలు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అయితే మీరు చూసుకున్నట్లయితే షర్మిల గారు పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుని కలిశారు. ఇదంతా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్, చంద్రబాబుకు ముత్తాసి పలుకుతున్నారు షర్మిల అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దాని మీద మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా నాకు కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే మేము ప్రజల్లోకి పోతున్నాం, వీళ్ళందరితో మేము ఓట్లు అడుగుతున్నాం, సమాజం ఏ విధంగా అయిపోయింది, భారతదేశం పరిస్థితి లేనిది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని కోరుకుంటున్నారు. గతంలో మా దగ్గర పాంప్లెట్లు తీసుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పేసి దొంగచాటుగా చేశారని చెప్పి, అది దొంగచాటుగా కాదు. ఈ వైసీపీ, టీడీపీ, సిపిఎం అందరం కలిసి వాళ్ళు ఒక పత్రాలు ఇచ్చిన తర్వాతే, విభజనకు ఇష్టపడిన తర్వాతే ఈ విభజన జరిగింది. మొత్తం ఆ రోజు అధికారంలో మేము ఉన్నాం కాబట్టి, మా నెత్తి మీద పడింది కాబట్టి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఆ కోపం తప్ప వాళ్ళు పని చేయలేదు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేదు, అవన్నీ ఏం లేదు. కాబట్టి కేవలం విభజన వల్లనే మనకు దూరం పెట్టడం జరిగింది 10 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో నాకు, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి పోటీ లేదు. నాకు శ్రీధర్ రెడ్డికే పోటీ ఉంది. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నడవడం కూడా కష్టం అయిపోయింది. ఆయన ఎప్పుడో ఒకసారి వచ్చి మళ్ళీ మా మీద రాళ్ళు వేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు బీజేపీకి తొత్తులుగా మారారు. ఆయన ఏం చెప్తే అది స్విచ్ ఆఫ్ చేస్తే ఆగద్ది, ఆన్ చేస్తే ఆన్ అవుద్ది. మేము షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం పనిచేస్తున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం రాజశేఖర రెడ్డి గారి ఆఖరి ఆశయం. కాబట్టే షర్మిలారెడ్డి గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చి పనిచేయడం జరిగింది. ఆ రోజు 3,000 కిలోమీటర్లు షర్మిలారెడ్డి గారు అతని పార్టీ కోసం నడిచినప్పుడు తెలుగుదేశం గుర్తు రాలేదా? ఈరోజు ఆ వైసీపీ నిలబడిందంటే అతను జైల్లో 16 నెలలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. షర్మిలారెడ్డి గారు పాదయాత్రతో 3,200 కిలోమీటర్లు తిరిగి ఆ పార్టీని నిలబెట్టడం జరిగింది. ఆమె పచ్చ చీర చేసుకుంది, అసలు ఆమె వైఎస్ కుటుంబానికి సభ్యులు రాలే కాదు. ఇవన్నీ వాళ్ళ యొక్క తొత్తులతో, బ్రోకర్లతో చెప్పిస్తున్నాడు.
కాబట్టి ఇది పద్ధతి మంచిది కాదు. ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తె. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే శక్తి, ఆది పరాశక్తి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలని చెప్పేసి ఒక వాక్యాన్ని వదిలారు. దాని మీద మీరు అంటారు? ఈరోజు మీరు చూడండి, మొన్న ఒక మాట చెప్పాడు ఆయన, హిందువుల మంగళసూత్రాలు అమ్మి ముస్లిం సమాజానికి ఇవ్వాల్సి వస్తుంది, ముస్లిం సమాజానికి ఉన్న రిజర్వేషన్ ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇవ్వము, ఇవ్వడానికి ప్రయత్నం చేసినా మేము దానికి ఆపుతామని చెప్పారు. చెన్నైలో జరుగుతుంది రిజర్వేషను, కర్ణాటకలో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పేదరికం ఉన్న వాళ్ళని చూసే ఈరోజు మనం ప్రతి ఒక్కరి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాలో పేదరికం ఎక్కువ ఉంది. ఈరోజు రిక్షా కార్మికులు అయితే కానీ, సైకిల్ కార్మికులు అయితే కానీ, మోటార్ కార్మికులు అయితే కానీ, ఏసీ మెకానిక్లు అయితే కానీ, ప్రతి పేద ముస్లిములు ఇవే పనులు చేసుకుంటున్నారు. మాలో కోటీశ్వరులు తక్కువ. నరేంద్ర మోడీకి కుటుంబం అనేది తెలీదు. భార్యను కట్టుకున్నాడు, భార్యను వదిలేసి ఈ రోజు దాకా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆమె నాకు న్యాయం జరగలేదని చెప్పేసి పోయిన 5 సంవత్సరాలు చెప్పింది. తర్వాత ఆమెకి ఏం చేశాడు కూడా ఇప్పటిదాకా బయటికి రాలేదు ఆమె. ఈయన రాహుల్ గాంధీ గారు పాకిస్తాన్ వాళ్ళని గెలిపించాలని చూస్తున్నారని చెప్తున్నారు. ఈయనకి ఎవరు చెప్పారు? పాకిస్తాన్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారా నరేంద్ర మోడీ గారికి? 800 సంవత్సరాలు ఈ దేశానికి పరిపాలించినాం, రాజులుగా బతికాం, ఈరోజు బానిసులుగా ఉన్నాం. ఈ బానిసత్వం నుంచి దూరం కావాలంటే మనలో ఎవరైనా అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడే వాళ్ళు ఉండాలా. మన వాళ్ళు ఇట్లాంటి గుడ్డిగా వీళ్ళని నమ్మి ఇప్పుడు దాకా మోసపోయాం. ఇప్పుడు మోసపోయేది లేదు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలా. వీళ్ళ యొక్క వాణిని అసెంబ్లీలో కానీ, రాజ్యసభలో కానీ వినిపిస్తేనే ఇటువంటి నరేంద్ర మోడీలు, అమిత్ షాలు ఈ దేశంలో ఉండే అర్హతే లేదు వీళ్ళకి. ఎందుకంటే గతంలో తడిపారు అమిత్ షా. ఇదే నరేంద్ర మోడీకి అమెరికా పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు, ఆడికి ప్రవేశం కూడా లేదు. ఇటువంటి వ్యక్తులు మా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత లేదని చెప్పి నేను తెలియజేసుకున్నాను. చివరిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏమన్నా మనవి చేస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, ఈ 10 సంవత్సరాలు మీరు చూశారు, వీళ్ళు కేవలం ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసి తెలుగుదేశం అధికారంలో వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు. వీళ్ళు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నష్టం చేశారు. కొంతమందికి అమ్మ ఒడో, ఇంకో 18,000 వేసో, ఇటువంటి మాటలు చెప్పి, గ్యారెడీ మాటలు చెప్పి మోసం చేశారు. ముస్లిం సమాజానికైతే తీరని లోటు చేశారు. దుల్హన్ పథకం ఇవ్వలేదు, మైనారిటీ లోన్స్ లేవు, వాళ్ళ అభివృద్ధికి అసలు చూడలేదు. కాబట్టి కొంతమందికి మాత్రమే ఆ డబ్బు చేరాయి. అది కూడా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే చేరాయి. కాబట్టి సామాన్య ప్రజలకు ఆ పథకాలు చేరలేదు. డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 0 అయిపోయింది. కాబట్టి ఇద్దరిని ఇస్తే నష్టపోతాం. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు వస్తాయి, విభజన హామీలు అమలు అవుతాయి, దేశానికి, రాష్ట్రానికి అంత బాగుంటుందని చెప్పేసి. ఈ నగరంలో, మన రూరల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వైఎస్ఆర్ నగర్లో చిన్న వాన వస్తేనే మునిగిపోద్ది, అలాగే కాలువలు లేవు, దోమలు కొట్టడానికి మందు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే డెవలప్మెంట్ ఉంటుంది, అందరికీ తెలుసు. అన్ని వర్గాలకి న్యాయం జరగద్ది. మనకు ఓట్లేసి, నాకు రూరల్ కాంగ్రెస్ పార్టీ షేక్ ఫయాజ్ నా పేరు, నాకు ఓట్లు వేయాలా. అదేవిధంగా కుప్పలరాజు గారు మాజీ కలెక్టర్, ఆయనకి ప్రజల సమస్యలు తెలుసు, ప్రజల మనిషి. గతంలో 30 సంవత్సరాల క్రితం ఆయన బాగా పనిచేసిన వ్యక్తి, అందరికీ గుర్తింపు ఉన్న వ్యక్తి. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ప్రతి నిమిషం నేను మా ప్రజల కోసమే పనిచేస్తున్నాను. తక్షణం ఏ సమస్య వచ్చినా నేను ముందు ఉండి, ఎన్ఆర్సీ సమస్య వచ్చినా, సిఏఏ సమస్య వచ్చినా, ఏదైనా సరే ప్రజల సమస్యలు వచ్చినప్పుడు నేను పోరాడుతూనే ఉన్నాను. కాబట్టి మా లాంటి పేదోళ్ళని, నిరుపేదోళ్ళని, సామాన్యుళ్ళని గెలిపించుకుంటే మీ మధ్య ఉంటాం, మీకు పనులు జరుగుతాయి. వీళ్ళని గెలిపించుకుంటే వీళ్ళు మళ్ళీ ఒకసారి గెలిచిపోయిన తర్వాత మళ్ళీ కనపడరు. కాబట్టి మమ్మల్ని అవకాశం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తాం. చివరిగా కె రాజు గారు నెల్లూరు ఎంపీగా నిలబడటంతో ప్రత్యర్థులైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి, విజయసాయి రెడ్డి గారి ఒక క్వశ్చన్ మార్క్ లో పడ్డారంటారు. దేనివల్ల అంటారు? విజయసాయి రెడ్డి పోటీ నుంచి తప్పిపోయారు. ఈరోజు విపిఆర్కి మా కె రాజు గారికే పోటీ ఉంది, నాకు శ్రీధర్ రెడ్డి గారికే పోటీ ఉంది. ఈయన కూడా తప్పిపోయాడు. ఎందుకంటే ప్రజలు ఈరోజు ముస్లిం సమాజం, ఎస్సీ ఎస్టీ క్రైస్తవులందరూ మా వైపు చూస్తున్నారు. నిజమైన హిందువులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మేము గెలుస్తున్నాం, అసెంబ్లీలో పోతున్నాం, ఖచ్చితంగా పోతున్నాం. వీళ్ళందరి సహకారంతో, దేవుడి దయతో.
ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మంచి జరుగుద్ది, పేదలకు సంక్షేమ పథకాలు కానీ అన్ని విధాలుగా అండగా ఉంటది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఫయాజ్ గారు చెప్తున్నారు.